హాయ్ అండి సుప్రియ గారు. నమస్తే. నమస్తే అండి. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మేము ఎలా జడ్జ్ చేస్తామంటే సినిమా హిట్టా, ఫ్లాపా అన్నది ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రొడ్యూసర్‌లు ఒక స్మైల్ ఉంటది చూసారా? ఒక కాన్ఫిడెంట్ ఉంటది చూసారా? రిలీజ్ తర్వాత కూడా అదే కాన్ఫిడెంట్, అదే స్మైల్ ఉంటే కొట్టేయాల్సిన సినిమా తెలిసిపోద్దా? తెలిసిపోతుంటుంది. ఆ స్మైల్ మీలాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే రిలీజ్‌కి ముందే సుప్రియ గారు టేబుల్ ప్రాఫిట్. రిలీజ్ తర్వాత 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇలా మాట్లాడుకుంటున్నారు కదా! ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఏవి నిజాలు? జాగ్రత్తగా సినిమా తీసుకున్నామండి. హ్మ్. అండ్ ఆల్సో లక్కీగా ఏంటంటే 2 లాంగ్వేజెస్‌లో తీసాం సినిమాని. సో 2 లాంగ్వేజెస్ వాల్యూ వచ్చింది. హ్మ్. దట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ థియేట్రికల్ నుంచి మనకి రావాల్సింది ఒక 17-18 క్రోర్స్. హ్మ్. బిజినెస్ పరంగా మాట్లాడాలంటే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎస్టిమేట్ ఆఫ్ హ్మ్. ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజమేనా రిలీజ్‌కి ముందు టేబుల్ ప్రాఫిట్ సుప్రియ గారికి? రిలీజ్ ముందు అన్నాను, రిలీజ్ అయినా. రిలీజ్ అయిన తర్వాత. అంటే ఈరోజు హిట్, ఫ్లాప్ ఎలా డిసైడ్ చేస్తున్నామంటే డబ్బులొచ్చేస్తే మన డబ్బులు మనకొచ్చేసి ఎంతో కొంత మిగిలితే చాలు. రైట్. అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అయిపోయింది ఈరోజు. థ్యాంక్ యూ. దాన్ని మీరు థ్యాంక్ యూ. దాన్ని మీరు ఎలా చేజ్ చేశారు? లేదండి, అంటే నేను చేసిందని కాదు, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్. శేష్ క్రెడిబిలిటీ, తన ప్రీవియస్ ఫిల్మ్ సక్సెస్, పర్ఫార్మెన్స్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ చాలా బెనిఫిట్ అయింది. అవును. తర్వాత మా కాస్ట్స్, మేము ఎలాగ మా కాస్ట్స్ కంట్రోల్లో పెట్టుకుని, ఈవెన్ మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము బాగా పొదుపుగా జాగ్రత్తగా చేసుకున్నాం. హ్మ్. ఐ థింక్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. అందరూ కొత్తోళ్ళు. హ్మ్. ఇప్పుడు టెక్నీషియన్ పరంగా. టెక్నీషియన్స్ కానీ అందరూ కొత్తోళ్ళు. అండ్ యాక్టర్స్ అందరినీ నేను మాట్లాడుకుని, ఇది మేము తీసే సినిమా, ఇదిగోండి ఇన్ని రోజులు అని జాగ్రత్తగా మాట్లాడుకుని చేసుకున్నాం. కాదు, ఇంత జాగ్రత్తగా మాట్లాడుకొని, ఆ. ఇంత పొదుపుగా మాట్లాడుకొని, ఇది చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఉండే మీరు 65,00,00,000 ఎంతో ఖర్చు పెట్టారండి ఎస్, సినిమాకి. ఎస్. అంటే 65,00,00,000 బడ్జెట్ మీద, పేపర్ మీద ఉన్నప్పుడు ఏ నమ్మకం, ఏ ధైర్యం మిమ్మల్ని నడిపించింది? కథ అండి. హ్మ్. కథ అండ్ వాట్ వీ వాంట్ టు మేక్. హ్మ్. ఎక్కడో ఒక నమ్మకం ఆన్ కథ మీద, శేష్ మీద, షనీల్ మీద. హ్మ్. వాళ్ళు ఎలా పని చేశారు, ఎలా ఆ కథ తయారు చేసుకున్నారు, ఎలా తీద్దాం అనుకున్నారు, నాకు అది ఎలా అంటే ద విజన్ ఆఫ్ ద ఫిల్మ్, ఇవన్నీ ఎక్కడో మీట్ చేస్తాము అనే నమ్మకంతోనండి. అండ్ ఆల్సో క్రెడిబిలిటీ ఆఫ్ ఆఫ్ హిమ్ డ్రైవింగ్ ఇట్, అండ్ మై క్రెడిబిలిటీ ఆల్సో ఐఎమ్ హోపింగ్. అవును. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, శేష్ ఎప్పుడు కూడా థ్రిల్లర్స్, ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్‌తో వీడితో వస్తాడు శేష్ ఎప్పుడు కూడా. శేష్ నుంచి ఒక లవ్ స్టోరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కరెక్ట్. అంటే శేష్ మీ దగ్గరకొచ్చి కథ చెప్తున్నప్పుడు మీరు ఏ ఐడియాలజీతో కథ విన్నారు? మీరు కూడా షాక్ అయ్యారా శేష్ ఈ కథ చెప్తున్నప్పుడు? లేదండి, యాక్చువల్లీ హ్మ్. అంటే నేను ఐ డిడ్ంట్ థింక్ ఇది శేష్ చేయకూడదు, లేకపోతే ఆయన ఎర్లియర్ 5 సినిమాలు ఇలాగున్నాయి అని నేను అలా అనుకోలేదు. హ్మ్. నేనేమి అనుకున్నానంటే, ఒక క్షణం చేశాడు. క్షణంలో ఒక చిన్న ఎమోషనల్ బీట్ ఉంది. అవును. దట్ యాంగిల్ ఇస్ దేర్. ఒక వల్నరబుల్, ఒక హర్ట్ మనిషి. దెన్ వెన్ హీ డిడ్ గూఢచారి, ఎవరు, హిట్, వీటన్నిటిలో ఇట్స్ స్టైలైజ్డ్ థ్రిల్లర్ యాక్షన్ అది ఉంది. మేజర్కి వచ్చేసరికి దర్ ఇస్ యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండి. అవును. ఒక 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 హీరో, ఒక రియల్ లైఫ్ హీరో కథని పోర్ట్రే చేయటం అనేది థ్రిల్లర్ జానర్లో అసలు లేదు. అవును. సో ఐ ఫెల్ట్ దట్ ఒక మంచి కథ తను తీస్తే, మంచి కథ మనం తీయగలిగితే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ ఓన్లీ ఆయన ఫిల్మోగ్రఫీ బెటర్గా అవుతుందని అవును. అనుకున్నాను. ఇప్పుడు మేజర్ తర్వాత శేష్ క్రెడిబిలిటీ అన్నది బాలీవుడ్‌కి కూడా తెలిసింది. బాలీవుడ్‌కి కూడా అక్కడి వరకు ఎలిగింది సినిమా అన్నది. ఈ సినిమాని మీరు క్యాటర్ చేయడంలో, బాలీవుడ్‌కి క్యాటర్ చేయడంలో సక్సెస్ అయ్యారంటారా? ఐ థింక్ సో. హ్మ్. మనం ఎవరు కూడా అక్కడ ఎంత అంటే వీఆర్ వెరీ, అంటే ఇండియా సచ్ అ లార్జ్ కంట్రీ అండి. అక్కడికి వెళ్ళి దూసుకుని మేము ఉన్నాం, ఒక సినిమా ఉన్నాం అని చెప్పుకోవటమే హ్మ్. చాలా చాలా కష్టమైన విషయం. అవును. అది దాటుకొని మేము ఉన్నాము అని ఒక చాటర్ రావటం, సినిమా థియేటర్కి హిందీకి వెళ్ళటము, ఇప్పుడు ఒక
ఇట్స్ డన్ నిన్నటితో ఇట్స్ డన్ ఓవర్ 5 crores హిందీ నుంచి. హిందీ నుంచి. దట్స్ అంటే మనకి అదేదో చిన్న ఫిగర్ లా అనిపించచ్చు కానివ్వండి, బట్ దట్స్ అ ఫెంటాస్టిక్ ఫిగర్. మీరు సాటిస్ఫై అండి 5 crores తో? నో ఇట్స్ కంటిన్యూయింగ్. Right. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ మండే అండ్ ట్యూస్డే వర్ ఈక్వల్. అవును. నాకు అక్కడ మండే అండ్ ట్యూస్డే వర్ ఈక్వల్. అండ్ హిందీలో అండి అది 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 ఇట్ కెన్ కీప్ గోయింగ్ ఆన్. కానీ మండే టెస్ట్ అన్నది ప్రొడ్యూసర్‌కి చాలా పెద్ద ఒక భారం రోలర్ అయిపోతుంది కోస్టర్ కదా! కదా. కదా! Yes, yes. మనకు ఫ్రైడే బాగుంటాయి, సాటర్డే, సండేస్ బాగుంటాయి. కానీ Mm. మండే వచ్చేసరికి బుక్ మై షో ఓపెన్ చేస్తే అంతా గ్రీన్ కనిపిస్తుంటుంది. Mm. ఈ మండే టెస్ట్ పాస్ అవ్వాలని ఏం చేయాలి? యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా చెప్పండి. అది మనం ప్రొడ్యూసర్ గా ఏం చేయలేమండి. అది Mm. మంచి సినిమా తీసి ఆ ఫ్రైడే సాటర్డే చూసిన వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని, ఫ్రెండ్స్ కి చెప్పుకుని, బాగుందిరా సినిమా అందరినీ దాటి, అవును. వచ్చే కబుర్లన్నీ దాటి సినిమా బాగుందిరా ఎల్లు 2 గంటలు చూసేసిరా అని చెప్పుకోవటమే మండే ఆడియన్స్. అండ్ మన కోసం దే నాట్ ఏమండి ఫ్రైడే పొద్దున్నే నేను రిలీజ్ చేస్తున్నానంటే పనులన్నీ ఆపేసుకుని ఫ్రైడే పొద్దున్న వచ్చారు కదండి. నేను ఫ్యామిలీని అందరినీ కలెక్ట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని కలెక్ట్ చేసుకోవాలి, అన్ని దాటుకుంటూ ట్రాఫిక్ లో బడి సినిమాకి వెళ్ళాలి. ఇట్స్ అంటే సినిమాని బ్రీద్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి మనం. అది ఏంటంటే మనకి ఎంత ఫాస్ట్ పేస్డ్ అయిపోయిందంటే ఎవ్రీథింగ్ పొద్దున సాయంత్రం. బట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ మేబీ ద రైట్ వే. ఇలాంటి సినిమా కంటే మండే జనం వస్తారండి. రియల్ ఆడియన్స్ విల్ కమ్ ఆన్ మండే. అంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చారు. ఫ్యామిలీస్ విల్ కమ్ ఆన్ మండే. చూద్దాం అనుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ఏదో అన్నారు బాగుంది అని, నేను వెళ్ళి చూస్తానేమో ఎప్పుడో వస్తారు టాక్ చూసుకొని. టాక్ చూసుకొని. అవును. సో అలా అనుకుంటే ఎస్ ఇట్స్ మండే ఇస్ అన్ యాసిడ్ టెస్ట్, బట్ ఐ ఫీల్ దట్ మండే అండ్ ట్యూస్డే వి హెల్డ్ ఇట్ స్టడీ. ఎక్కడ తెలుగులో కూడా బోత్ ప్లేసెస్. మీకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుందండి బుక్ మై షో ఓపెన్ చేసేసి ఎలా వెళ్తుంది సినిమా, ఎక్కడెక్కడ ఏ రేంజ్ లో ఆడుతుంది అన్నది చూసుకుని యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీ సినిమా ఏమండి మన హార్ట్ అటాక్లు వచ్చేస్తాయండి. సో కొంచెం ఎక్కడో ఇదంతా జరిగేటప్పుడు మన చుట్టూ నాయిస్ అంతా ఉన్నప్పుడు సినిమాని నమ్మటమేనండి. అంతే. సినిమాని నమ్మి గట్టిగా మనం మంచి సినిమా తీసాము, అది ఎలాగైనా దాటుకుని ఇది మంచి సినిమా అని చూసే వాళ్ళకి ఎవరు చూద్దాం అనుకుంటారు వాళ్ళకి చేరుతుందనే ఒక నమ్మకం. అంతే. ఈ మధ్య బుక్ మై షో పేరుతో ఒక గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అంటే టికెట్లు మనమే కొనేసి మనమే రేటింగ్స్ డిసైడ్ చేసుకుని ఆడియన్స్ ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు కనబడుతున్నాయి కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇది ఏ కోణంలో చూస్తారు? అంటే నాకు ఈ సినిమాలో నాకు క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ ఉండటం వల్ల నేను రేటింగ్స్ అని ఆపేయాల్సి వచ్చింది. రైట్. బుక్ మై షో రేటింగ్స్. బుక్ మై షో అంటే నాట్ వేరే రీజన్ వల్ల. యాక్చువల్లీ నాకు ఈ సినిమాకి రివ్యూస్ పడితే నాకు యాక్చువల్లీ చాలా బెనిఫిట్. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు బెనిఫిట్. కానీ వాళ్ళు ఎవరన్నా అక్కడ స్టోరీ అక్కడ చెప్పేశారు అనుకోండి, అవును, అది మళ్ళీ నాకు అదొక మైండ్ లో ఉండింది. సో బిఫోర్ రిలీజ్ 2 days బిఫోర్ అది వేసేసాం. సో ఆ హెడేక్ రాలేదండి. కథ చెప్తున్నప్పుడు మీరు కూడా ట్విస్ట్ లో ఏమైనా ఫస్ట్ గెస్ట్ చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా శేష్ కథ చెప్తున్నప్పుడు? లేదండి. అంటే ఒకసారి ఒక ఐడియాగా చెప్పినాక మూల కథ ఆల్రెడీ తెలుసు కదండి. మూల కథ తెలిసేసరికి ఆ చిన్న చిన్న మలుపుల్లో ఇది సర్ప్రైజింగ్ గా ఉంటుందా లేదా అని తప్పనిచ్చి నాకు బేసిక్లీ నేను నమ్మింది క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ హార్ట్ అక్కడ ఉంది సినిమాది. అండ్ దట్ ఐ ఫెల్ట్ దట్ మెథడ్తో ఆలోచిస్తే మీరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు, హార్ట్తో ఆలోచిస్తే యుల్ బి సాటిస్ఫైడ్. కానీ క్లైమాక్స్ నిజంగా మీరు అన్నట్టు చాలా బాగుంది. ఎమోషనల్ ఫీల్ అవుతూ బయటకు వచ్చారు ఆడియన్స్ కూడా. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఈ సినిమాని ఇప్పుడు ఈ క్లైమాక్స్ ని ఒక పాత సినిమా క్లైమాక్స్ తో కంపేర్ చేస్తున్నారు కదా? అంటే అది ఎంత లక్కీ అండి. ఎన్ని పాత సినిమాలు అలాంటి హిట్లతో కంపేర్ చేశారంటే దానికన్నా ఇంకేం కావాలి. అండ్ యునో కథలు ఇన్నే, అవి ఎంత కొత్తగా చెప్పగలుగుతాం అనేదే మన ఎక్సర్సైజ్, మన ఎక్స్పెరిమెంట్, మన ఎక్సర్సైజ్, మన హోప్, వాట్ వి అస్పైర్ ఫర్. పాత సినిమాలు హిట్ అయినాయి అని ఆ సినిమాలతో కొంచెం కాస్త పోలుస్తున్నారంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇలాంటి ప్రాజెక్టుల్ని, ఇలాంటి కథల్ని ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకొంచెం మినిమల్ బడ్జెట్లో తీసుంటే ప్రొడ్యూసర్కి ఇంకొంచెం ప్రాఫిట్ మిగిలేదేమో.
అంటే ఇంకొంచెం ఫాస్ట్‌గా అనంటేనండి, మేము కథ అనుకున్న టైం అప్పటి నుంచి, ఇది తీద్దాము అని అనుకున్న టైం అప్పటి నుంచి, రిలీజ్ అయ్యే వరకు టైం పట్టింది. కానీ ఆ టైం అన్నిటి మధ్యలో మేము పని చేయలా. హ్మ్. శేష్ గూఢచారికి వెళ్ళిపోయారు. చాలా టైం గూఢచారిలో ఉన్నారు. అదేమన్నా ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్. అది ఫినిష్ చేసుకోవాలి. వాళ్ళకి ఫారెన్ లొకేషన్స్‌లోనూ వెదర్ బట్టి కొన్ని ప్లేసుల్లో ఏవో కావాలి అనే అవును. ఆ ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. క్లైమేట్‌కి ఆ సంబంధించి. క్లైమేట్‌కి సంబంధించిన అయి ఉన్నాయి. అయన్నిటికి అడ్జస్ట్ చేసుకొని సో, మేము యాక్చువల్లీ ఒక 1 ఇయర్ మేమేం షూట్ చేయలేదండి. హ్మ్. మీరు అనుకుంటున్న 2½ ఇయర్స్‌లో మేము 1 ఇయర్ షూట్ చేయలా. హ్మ్. మేము వి వర్ వెయిటింగ్. ఇప్పుడు ఎప్పుడు షూట్ చేసుకోవచ్చు. దెన్ ఇన్ బిట్వీన్ థట్ మాకు కొన్ని వేరే పరిస్థితుల వల్ల కూడా గ్యాప్ వచ్చిందండి. రైట్. హ్మ్. సో, అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక సినిమా ఎక్కువ కాలం సెట్స్ మీద ఉండడం వల్ల ప్రొడ్యూసర్‌కి బడ్జెట్‌లు పెరిగిపోతుంటాయి. ఆ వడ్డీలు పెరిగిపోతుంటాయి. ఇదంతా కొంచెం బర్డెన్ కదా మీకు? అంటే ఎక్కువ కాలం ఎంత ఖర్చు పెట్టారు అని దాన్ని బట్టి ఉంటది. రైట్. హ్మ్. ఇప్పుడు మీరే అదే టైంలో చాలా ఎర్లీగా ఎక్కువ ఖర్చు పెట్టుంటే మీరన్నది వాస్తవమే. డెఫినిట్‌గా అది ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది మాకు ఆ బర్డెన్ లేదండి. మేము యాక్చువల్లీ ఇంకొకటి మేమందరం కొత్తోళ్ళతో చేసాము. హ్మ్. అందరూ చాలా కొలాబరేటివ్‌గా ఒక చిన్న ఆఫీస్ తీసుకొని దాంట్లో పని చేసుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్వైట్ ఫాస్ట్‌గా ఎళ్ళిందండి. అండ్ తర్వాత మీరు చూస్తే చాలా ఈజీగా షూట్ చేయొచ్చని అనుకుంటారు. హ్మ్. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు షూట్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ. బట్ టైం పట్టే కొన్ని ఉన్నాయి. రైట్. ఆ చేజింగ్‌లు. ఆ! కష్టం తర్వాత కదా చేజింగ్‌లు? బయట లొకేషన్స్ అండి. అవును. అవుట్‌డోర్ ఎక్కడ ఎక్కువ. స్టూడియోల్లో గాని, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్స్‌లో గాని లేవు. అన్నీ వెదర్ బట్టి ఉన్నాయి. వర్షాకాలం. అండ్ మనకు సినిమాలో వర్షం యాక్చువల్లీ లేని టైంలో వర్షం వర్షం గావాలి. కావాలి. హ్మ్. హ్మ్. సో, అలాంటప్పుడు మీరు డిస్కస్ చేయారండి డైరెక్టర్‌తో? ఇప్పుడు వర్షం అవసరమా? ఇప్పుడు నేను ఇన్ని ట్యాంకర్‌లు తెప్పించాలా? వితౌట్ రెయిన్ డెఫినిట్‌గా. ఉంటుంది కదా? అయ్యో! అన్నీ డిస్కస్ చేసుకున్నామండి. హ్మ్. హ్మ్. అసలు ఇంత అవుతది. మేము అందరం కూర్చుని ఇంత అవుతది. మీరు ఇంత ఇంత అనుకుంటున్నాం. ఇది ఎలా చేద్దాం? వాళ్ళప్పుడు లేదు ఇలా కాదు. ఇక్కడ మనం ఇది కాంపాక్ట్‌గా చేద్దాం. ఇక్కడ వైడ్‌గా ఎళ్దాం. మీరు సినిమా చూస్తే కూడా మీకు అర్థమవుతుందండి. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ కొన్ని సీక్వెన్సెస్‌లో చాలా కావాలి. కొన్ని సీక్వెన్సెస్‌లో దే ఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్. ఓన్లీ బోత్ ఆఫ్ దెమ్. సో, అక్కడ కొంచెం మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది ఆన్ హౌ టు ప్లాన్. మీ ఎక్స్ ఫ్యాక్టర్ కన్ను పెట్టరు, కన్ను కొట్టరు థియేటర్‌లో బాగా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాట వచ్చినప్పుడు థియేటర్ ఆడిటోరియం మూడ్ మొత్తం ఆయన మారిపోయింది. ఆయన పాట కదండీ. అవును. అది దట్స్ ద మ్యాజిక్. హ్మ్. ఇట్స్ హిస్. అనురాగ్ కశ్యప్ గారు ఎంతవరకు ప్లస్ అయ్యారండి? ఎంతవరకు ఆయన్ని ఎక్స్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఈ సినిమాలో? ఏవండి ఈ సినిమాలో గిమిక్ చేయాలి. అది గిమిక్ ఉండకూడదు. కమర్షియాలిటీ తీసుకురావాలి. అది కమర్షియాలిటీగా రుద్దకూడదు. నేచురల్‌గా ఉండాలి. అలా అని ఆయన క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ కళ్ళు ఉన్న మనిషి తన కోసం ఇది చేశాడంటే నమ్మగలుగుతాం. రైట్. ఎప్పుడు ఏ కోణంలో కూడా ఆయన హి ఈస్ ఎ న్యూట్రల్ క్యారెక్టర్. హి ఈస్ ఎ గుడ్ మ్యాన్. సో, ఒక చిన్న ఫ్రెష్‌నెస్ అండి. మన తెలుగులో చేయలేదు. క్యారెక్టర్‌కి సెట్ అయ్యారు. ఆయనకొక మాలేసి ఒక ఆ గెటప్‌లో ఉండి అలా చూపిస్తే ఆహ్, ఒక హోదాగా అంటే ఒక వెరీ డిగ్నిఫైడ్ హుందాగా అనేది డెఫినిట్‌గా అది అనిపించిందండి. రివ్యూలు చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యారా మీరు? అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం ఈజీనా అండి? కాదు కదా! సో, మీరు అంటే అందరికీ ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. ఫిల్మ్ మీద. అందరిని ఆ మూమెంట్‌లో సాటిస్ఫై చేయాలి అనంటే ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్ 100%. యాస్ ఫిల్మ్ మేకర్స్ మాకన్నీ కావాలి. వి వాంట్ ఎవ్రీథింగ్. వి వాంట్ యూ టు లవ్ అస్. మా సినిమా అంటే మీకు విపరీతంగా నచ్చేయాలి. సో, అక్కడ ఇక్కడ అనిపిస్తది కానీ బట్ అది కూడా ఆ పంచ్ కూడా కొంచెం గ్రేషియస్‌గా తీసుకోవాలి కదా! అవును. కానీ చాలా చాలా మట్టుకు మంచి రివ్యూలే వచ్చాయి. వచ్చినియి. అంటేనండి మంచియే వచ్చినియి. కానీ ఒక సినిమా తీసే మనిషికి నాకు ఎక్కువ కావాలి కదా! ఇంకెక్కువ కావాలి. అవును. 3.5లు, 4లు ఏదో 4 అంటే అదే. మాకు అది మా బిడ్డకి 100 వచ్చిేసింది అనేది అనుకోవాలి అని రావాలి అని అనుకుంటాం. సెట్‌లో అడవిశేష్ ఎప్పుడైనా డైరెక్టర్‌గా మారాడా? అంటే కథ అంటేనండి అయింది, స్క్రీన్ ప్లే వాళ్ళకి అయింది. తనకి రాసాడు కాబట్టి
కొన్నిసార్లు డైరెక్టర్ తను కాన్స్టెంట్ గా వాళ్ళు సింక్ లో ఉండాలి, ఇద్దరు కలిసి రాశారు కాబట్టి. సో అది డైరెక్టర్ గా మారాడా అని అనను, బట్ వాళ్ళు సింక్ లో ఉండాలి, కథ కలిసి రాసుకున్నారు కాబట్టి. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ, అసలు ఆ గ్రాండియర్ కనిపించింది. నాకైతే ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చింది. మామూలు సీనే చాలా ఎడిటింగ్ ప్యాటర్న్లో చాలా కొత్తగా అనిపించింది. దానికి ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. విజువల్కి చాలా గ్రాండియర్గా తీశారు సినిమాని. టైం ఏమైనా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంత మంచి క్వాలిటీ వచ్చిందంటారు? ఇంకా టైం కావాల్సి వచ్చిందండి. ఇంకా యాక్చువల్లీ సినిమా మేకర్ కి ఇంకా టైం ఇస్తే వాళ్ళు ఎప్పుడు వదలరు. లేదండి, చివరిలో హర్రీ బరీ ఏమైనా అయిందండి? అయిందండి. ఓకే. అది ఏ సినిమాకైనా ఉంటుందండి, వదలరండి వీళ్ళు. దాన్ని ఇంకా ఎలా బెటర్ చేసుకుందాం అనేదే ఉంటుంది. అంటే మీరు రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేసుకున్నారు, బోలంత టైం ఉంది, అయినప్పటికీ చివరి నిమిషం హర్రీ బరీ అంటే ఏమండి, బెటర్మెంట్ కి ఇంకా నో ఎండ్ కదా. చేసుకుందాం అనేది ఉంటారు, చేసుకుంటూనే ఉంటారు. అండ్ శేష్ అంతేనేమోనండి. లేదండి, టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు ఉన్న బికాస్ మనకి డిజిటల్ వచ్చేసింది కదా, సో మనకి ప్రింట్ అంటే మనకి ఫిజికల్ గా ఏది లేదు. ఇట్ జస్ట్ నీడ్స్ టు గెట్ డన్. ఆ రెండరింగ్ టైంలు, సో లాస్ట్ వరకు గీక్కుంటూనే ఉంటారు, లాస్ట్ వరకు పాలిష్ చేసుకుంటానే ఉంటారు. టైం ఎక్కువ దొరికినా ఇబ్బందే, తక్కువ దొరికినా ఇబ్బందే. అసలు టైం అది లాస్ట్ ఎవరో ఆ సినిమా ఇంకా తీసుకెళ్ళిపోవటం, నేను వెళ్ళి ఇంకా ఆపేశాను. నో స్టాప్, డన్, యు ఆర్ ఆల్ డన్. అప్పుడు వరకు ఇంకా వాళ్ళకి టైం ఇస్తే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేస్తారు. వాళ్ళకి ఏదైనా కనపడితే మళ్ళీ వెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. డెకాయిట్ మీకు ఇచ్చిన కాన్ఫిడెంట్ ఏంటండి ప్రొడ్యూసర్? అంటే హాయిగా సినిమాలు చేసుకోవచ్చు, ఎక్కువ సినిమాలు చేసుకోవచ్చు అనిపించేంత హాయిగా సినిమా తీయటం అనేది ఉండదండి. ఎక్కువ సినిమాలు తీయాలని కూడా లేదు. బట్ దెర్స్ ఎ సాటిస్ఫాక్షన్. ఒక ఐడియా అనుకున్నాం, మనకి నచ్చింది, ఆ ఐడియాని పట్టుకుని ఒక సినిమా తీయగలిగాం, ఆ సినిమా 10 మందికి నచ్చింది, ఆ మ్యాజిక్ తీసుకెళ్ళగలిగాం. దట్స్ ద సాటిస్ఫాక్షన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వచ్చిన ప్రతి గెస్ట్ మీ గురించి మాట్లాడడం, నాగవంశీ గారు, రవి గారు, అసలు మిమ్మల్ని టీచ్ చేయడానికి వచ్చాం అని డైరెక్ట్గా వాళ్ళు స్టేజ్ మీద చెప్తున్నారు. అంటే సుప్రియ గారు ఇంతలా క్లాసులు పీకుతారా నాగవంశిని కూడా అనిపించింది. మా చనువులేండి, అంతే మా చనువు. కానీ ఏదైనా సినిమా ఓవర్ బడ్జెట్ అయిపోతే ఇలాగే చెప్తుంటారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? ఒక ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సినిమాకి కూడిన కష్టం వాళ్ళకి తెలుస్తుంది. చుట్టూ ఉన్న 10 మంది 10 మాటలు అంటారు, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా. కానీ వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ సిచ్యువేషన్ అండ్ వాట్ దే గోయింగ్ త్రూ. సో ఆయన అన్న దాంట్లో అసలు తప్పే లేదు. నాకు ఒక మాట బాగా నచ్చింది, ఇప్పుడు తెలుస్తుంది ఇంట్లో హీరోలతో సినిమాలు తీశారు చాలా ఈజీగా. అంటే ఇంట్లో హీరోలు కాదండి, నేను ఆల్వేస్ మా పెద్ద అంబ్రెలా, అన్నపూర్ణ అంబ్రెలా కిందే నేను పనిచేశాను ఆల్వేస్. సో అందరం ఆ అంబ్రెలా కింద ఉన్న వాళ్ళమే, అందరం కలిసి అక్కడ అలా పనిచేసాం. ఇలాగ చేయటం అనేది నాకు కొత్త. సో అంటే బయట హీరోలతో పనిచేస్తే టార్చర్ ఉంటుందా? చిచ్చి, అలా ఏముండదండి, ఏముండదు. బయట అనేది కాదండి, అసలు తప్పండి అలా అనుకోవటం అనేది కూడా. ఒక హీరో అనేవాడు ఉంటేనే ఆ సినిమాకి ఒక దట్ ఈస్ ద ఫేస్ వీఆర్ సెల్లింగ్, ద ప్రోడక్ట్ ఇస్ సెల్లింగ్ ఆ ఫేస్ మీద. దెన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, ఈ ముగ్గురు కలిస్తేనే కదండి ఆ సినిమా అయ్యేది. సో అది అంతా అలా నా ఒపీనియన్లో అలా మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదండి. అంటే ఎవరు సినిమా తీద్దామని అనుకుని కలుస్తారో వాళ్ళని చాలా చాలా గౌరవంగా చూడాలండి. వాళ్ళు పోటాడుకోవచ్చు, వాళ్ళు తిట్టుకోవచ్చు, వాళ్ళు ఏదన్నా వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఆ సినిమా తీస్తున్నారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ ప్రొడ్యూసర్లు హీరోల్ని తర్వాత హీరోయిన్ని ప్యాంపరింగ్ చేస్తుండాలా సినిమాలు సరిగా రావాలంటే, టైంకి రావాలంటే? లేదండి ఏమండి, ఎవరికైనా వాళ్ళ వృత్తి మీద వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్కడ కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళకి వాళ్ళ క్రాఫ్ట్ మీద వాళ్ళకి ఆ పట్టు ఉంటుంది, ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదలాలి. అది ఎక్సర్సైజ్ చేయటం తప్పనిచ్చి టార్చర్ అంటే ఎందుకు వెళ్ళండి టార్చర్ చేయించుకుంటాం, ఎవరు కావాలని టార్చర్ చేయించుకుంటారు, అలా ఉండదండి.
కానీ హీరోయిన్‌లతో వర్క్ చేయడం కష్టం అంటుంటారు. స్టార్ హీరోయిన్‌లతో వాళ్ళు ఇచ్చే కండిషన్, వాళ్ళు పెట్టే కండిషన్‌లు, వాళ్ళ హడావిడి, సెట్‌లో హడావిడి ఇదంతా చాలా కష్టం. ప్రొడ్యూసర్‌లు ఎలా భరిస్తున్నారని చెప్పేసి బయట మాట్లాడుకుంటుంటారు కదా! నిజంగానే సెట్‌లో అలాంటి వాతావరణం ఉంటుందంటారా? అంటే అందరూ కలుసుకుని ఒక వాళ్ళు ఆహ్, అంటే ఆ సినిమాని, ఆ ప్రొడక్ట్‌ని నమ్మినప్పుడు వాళ్ళకి వచ్చే పేరు ఆ సినిమాలోంచే. మనల్ని కష్టపెట్టాలి అయన్నీ నేను ఉంటాయని అనుకోను. హ్మ్. సినిమా తీయటమే కష్టం. ఇప్పుడు నేను ఎక్కడో ఏదో ఒక లొకేషన్‌కి తీసుకెళ్ళాను. ఆ లొకేషన్‌లో ఏవో వసతులు ఉండవు. అది నిజంగా కష్టంగా ఉంటది. వాళ్ళనేమన్నా మనం రోడ్డు మీద పరిగెత్తమని ఇయన్నీ అంటున్నాం. ఇట్స్ ఎ వెరీ, వెరీ డిఫికల్ట్ జాబ్ అండి యాక్టర్స్‌ది. అది తెలియని డిఫికల్ట్ జాబ్. అండ్ ఇప్పుడేంటి ఫోన్స్ వచ్చేసినాయి. అవును. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటారు. దేర్స్ ఎన్ ఎన్వైరన్మెంట్, ప్రైవసీ ఎలిమెంట్ ఇయన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇట్స్ హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ టు టు కీప్ ఎవ్రీథింగ్ సేఫ్‌గార్డెడ్. అలా అంటే మనం ఒక ఫ్లోర్‌లోనే పెట్టుకొని సినిమా తీయాలి. చాలా కష్టం కదా! చాలా నిజంగానే. కష్టం. ఎందుకంటే బయటికెళ్ళి ఒక ఔట్‌డోర్‌లో షూటింగ్ చేయడం అన్నది చాలా కష్టం చాలా కష్టం. అయిపోతుంది. ఇంపాసిబుల్ అయిపోతుంది. అవును. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ బయటకొచ్చేసినా సరే ఆ మజా పోతుంది స్క్రీన్ మీద. అండి ఐ ఫీల్ అందరూ సినిమా చేయటానికి దే వాంట్ టు గివ్ దేర్ బెస్ట్. అవును. ఇదొక జర్నీ లాగే ఎళ్తది. ఒక 9 నెలల్లో, సంవత్సరమో, 2 ఏళ్ళో వాటెవర్. ఆ జర్నీలో ఈ మనుషులు కలుస్తారు. ఈ సినిమా చేస్తారు. ఇంకొక జర్నీకెళ్ళిపోతారు. ఈ మనుషులుండరు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగిందనుకోండి, అక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడ కూడా పోవచ్చు. వేరేదేదైనా కొత్తది జరగచ్చు. బట్ అలా అని ఎవరిని కష్టపెట్టడానికైతే నేను నేనది నమ్మనండి. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డిఫికల్ట్. ఏదో ఒక అన్‌రియల్‌గా ఉన్నదాన్ని రియల్‌గా చూపించటానికి మన ప్రయత్నం. అవును. దానికోసం 100 మంది కలుస్తారు. అలా అంటే మీరు నిజంగా ఆలోచించాలంటేనండి, మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు తిరిగి చూస్తే లైట్‌మెన్‌లు, ఫైటర్స్ ఆహ్, వీళ్ళంతా దే వర్క్ సో హార్డ్. అవును. ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్ అండి. బట్ ఫైనల్‌గా వచ్చేసరికి వీళ్ళ ఫేసుల మీద మన సినిమాని నిలబెట్టాలి. అవును. మీ మాటలు చూస్తుంటే ప్రొడ్యూసర్‌ల మీద విపరీతమైన సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంటది ప్రొడ్యూసర్‌ల మీద. లే కన్సర్న్ ఉన్నట్టు ఉంటుంది లేదండి. ప్రొడ్యూసర్‌ల అంటే మీద. కన్సర్న్ అని కాదండి. ఎవరైనా సినిమా తీయటానికొస్తే వి షుడ్ బి పాజిటివ్. రైట్. బికాజ్ సినిమా తీయటానికి వచ్చేవాళ్ళు అది జరిగితేనే సినిమాలు జరిగితేనే మనకి ఇండస్ట్రీకి ఇట్స్ గుడ్. ఇంకా సినిమాలు తీస్తూ ఉంటారు. మనం పాజిటివ్‌గా ఉండాలండి. నెగటివిటీని పట్టుకుంటే అది అన్నిట్లోనూ ఒక ప్రాబ్లమ్ ఉంటది. అవును. బట్ మంచి చూసుకుంటూ ఎళ్తే ఐ ఫీల్ సానుభూతి ఎవరికి కావాలండి? సానుభూతి అవసరం లేదు. నువ్వు పని చేస్తున్నావంటే నువ్వు పని చేస్తున్నావంటే చాలు. అవును. లేదు ఏమి అనకపోయినా కూడా పర్వాలేదు. నెగెటివ్ మాత్రం వద్దు. దట్స్ వాట్ ఐ థింక్. గిల్‌లో వాయిస్ వినిపించడానికి కారణం అదే అంటారా? మీరు గిల్‌లో ఎక్కువ మంది ప్రొడ్యూసర్‌లలో మీ వాయిస్ ఎక్కువగా వినిపిస్తారంటారు కదా! అంటే కొంచెం సోషల్ సర్వీస్ ఎక్కువండి ఎక్కువ అంతే. చేస్తారా? సోషల్ సర్వీస్ ఎక్కువ. హ్మ్. ఆహ్, ఏదైనా పనుంది అనంటే ఫస్ట్ చేయటానికి ఎళ్తాను. మీరుంటారు. హ్మ్. అంతే. హ్మ్. అంతే. మీరే అందరికి పెద్ద లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా మీలోనే ఉంటాయంటారు కదా! లేదండి. చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ నాగవంశీ గారు ఈస్ ద బెస్ట్ లీడర్. అవునా? హి ఈస్ ద బెస్ట్ లీడర్. హ్మ్. సో, తర్వాత మన మైత్రి రవి గారు మైత్రి రవి ఉన్నారు. గారు. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ అండి. హ్మ్. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ ఇన్ని సినిమాలు తీస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు మేము కొంతమంది ఉన్నాం. మాకు కూడా తెలుసు. సో, వి కెన్ జస్ట్ బీ దేర్. రైట్. ఒకరికొకరు వి కెన్ సపోర్ట్. హ్మ్. మే 1 నుంచి థియేటర్‌లు ఏదో మూతపడతాయని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? నేనింకా వినలేదు. వినలే. అలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జిబిటర్‌లకి, ప్రొడ్యూసర్‌లకి మధ్య ఆ చర్చలేమైనా సఫలీకృతం అయ్యే ఛాన్స్ ఉందా? చాలా మంది పెద్దలున్నారండి. ఉన్నారు. హ్మ్. ఉన్నారండి. హ్మ్. సో, వాటి గురించి ఆ పెద్ద విషయాల గురించి నేను మాట్లాడకూడదు. బట్ చాలా మంది ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అందరూ కలిసి దే విల్ ట్రై టు రిజాల్వ్ దెమ్. హ్మ్. అంటే దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి అనుకుంటున్నారంతా. అంటేనండి మనం ఒక వింత పొజిషన్‌లో ఉన్నామని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఏంటంటే ఆహ్, నీకో రూపాయి, నాకో రూపాయి కాదిప్పుడు. నీకో రూ. 10, నాకో రూ. 10. హ్మ్.
ఈక్వల్గా పంచుకోవాలి. ఈక్వల్గా ఎలా ఫేర్, వాట్ ఈస్ ఫేర్ అనేది అరైవ్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఫేర్ అంటే మీకు వేరేగా ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరేగా ఉండొచ్చు. అవును. కూర్చొని మాట్లాడుకుని తేల్చేది. అండ్ ఆల్సో అంటే సినిమాని ఫస్ట్ మన సినిమా అని చూస్తే, ఆ సినిమాని ఎలా కాపాడుకోవాలని చూస్తే మిగతా ఎన్ని చిన్న చిన్న విషయాలు. దారిలో పడిపోతాయి. అవును, అవును. అది దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి ఛాన్స్ ఇవ్వండి. అది ఆడుతుందనే ఛాన్స్ ఫస్ట్ ఇవ్వండి. ఆ, దానికి డబ్బులు వస్తాయా రావా, ఆ, లేకపోతే దాని అనాలిసిస్ కానీ, వి కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. ఎంత ధైర్యం కావాలండి ఒక మనిషికి ఒక సినిమా తీసి 100 మంది ముందు పెట్టి మీరందరూ వేయండిరా మీకు ఇష్టం వచ్చినట్టు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ఐ థింక్ అది సెలబ్రేట్ చేయాలి మనం. అవును. చేసేవాడిని చేయనివ్వాలి. థియేటర్లో ఇప్పుడు మీ బ్యానర్ లోగో అది చూసుకున్నప్పుడు ఏమనిపించింది థియేటర్లో? చిన్న సాటిస్ఫాక్షన్. చిన్న సాటిస్ఫాక్షన్. ఆ తాతగారి జ్ఞాపకాలు, పంచ, yeah, పంచ, yeah, yeah. ఆ చిన్న జ్ఞాపకాలన్నీ మెమొరబుల్గా అనిపిస్తాయి కదా. నేను చాలా బ్లెస్డ్ అండి. సో సరే, ఇదే ఊపులో ఇంకో సినిమా ఎప్పుడైనా చేస్తారు? కథలు వింటాం మొదలు పెడతా. కథలు మళ్ళీ వెళ్తా. అసలు మీకు కథలు నచ్చే ఉంటాయి కదా బయట టాకు. అసలు ఏ కథ అంత ఈజీగా నచ్చదు సుప్రియ గారికి? లేదండి, ఈ మధ్యన అందరూ వచ్చి ఐడియాలు చెప్తున్నారు. ఐడియాలు ఐడియాలు కథ ఫుల్ కథ రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఐడియాలు చాలా బాగుంటాయండి, చాలా మంది వచ్చి చెప్తారు. అదే ఎప్పుడు చెప్తారు నెక్స్ట్ సినిమా గురించి? తొందర ఏం లేదండి, నాకు తొందర ఏం లేదు. గాడ్ ఈస్ బిన్ వెరీ కైండ్. సో ఏదో పరిగెత్తి ఒక సినిమా తీయాలనేది లేదు. ఏదో ఒక కథ వచ్చి నన్ను తీయమని అడుగుతుంది. ఇలానే ఒక కథ వచ్చి నువ్వు తీయని అడుగుతుంది. రైట్ అండి. డెకాయిడ్తో ఒక మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలి, మంచి మంచి హిట్లు రావాలి, మీ బ్యానర్ పేరు ఇంకొంచెం బాగా జనంలోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.